జిల్లా కేంద్రంలో గురువారం రోజున అంబేద్కర్ విగ్రహం దగ్గర జరిగిన నిరసన ప్రదర్శనలో వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వైఫల్యం కారణంగానే నీట్ పేపర్ లీకే 20 మంది అమాయక విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని వారు ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కాబట్టి బాధ్యతలను సక్రమంగా నిర్వహించని కేంద్ర మంత్రిని పదవి నుండి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. 19 రోజులుగా సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిరక్షర ధోరణి వహించడం సరైనది కాదని వారు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఉద్యమకారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని వారు కోరారు. గతంలో లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే నిరసన దీక్ష చేస్తున్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దిగివచ్చి ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చిందని వారు గుర్తు చేశారు. నేటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు మొండి వైఖరిని అవలంబించడాన్ని దేశ ప్రజలు నిరసిస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర స్పందన వేదిక కన్వీనర్ క్యాతం రవికుమార్, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, బీసీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల మల్లయ్య, బీసీ మేధావుల పూరం జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ శ్రీ రామోజీ కొండయ్య, తెలంగాణ జనసమితి నాయకులు ప్రదీప్, తెలంగాణ ప్రజాపంతు రాష్ట్ర నాయకులు జైపాల్ సింగ్, సామాజిక ఉద్యమకారులు డాక్టర్ చుంచు రాజ్ కిరణ్, మోతే రామ్ దాస్, శ్రీ రామనారాయణ, బొజ్జ శరత్, సంఖ్య రవి, గోగుల రవీందర్ రెడ్డి, రాధేశ్యామ్, వేముల కిరణ్, షబ్బీర్ పాషా, కైలాసం, పడాల శ్రీనివాస మాధు, జాగిరి రమేష్, పూరెళ్ల నితీష్, అంకం సాగర్, మెరుగు సతీష్, సమ్మయ్య, మహమ్మద్ ఇబ్రహీం, కట్టా ప్రకాష్, మెడివెల్లి రాజ్ కుమార్, అడ్వాల లింగమూర్తి, రాజగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాలు, పౌర సంఘాల తరఫున ఢిల్లీలో విద్యారంగ సమస్యలపై అసమర్థ మంత్రుల్ని మంత్రివర్గం నుంచి తొలగించాలనే డిమాండ్పై 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ శాస్త్రవేత్త, పర్యావరణవేత్త, దేశం గర్వించదగ్గ మహనీయుడు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే విరమింపజేయాలని, అదేవిధంగా దేశంలోని ప్రజాస్వామికవాదులందరూ కోరుతున్నట్టుగా అసమర్థ విద్యాశాఖ మంత్రిని తక్షణం మంత్రివర్గం నుంచి తొలగించాలని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా నీట్ పరీక్ష పేపరు లీక్ అయిన కారణంగా 21 మంది అమాయక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. ఆ అమరులైన విద్యార్థుల కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. నరేంద్ర మోడీ గారిని ఈరోజు దేశ ప్రజలందరూ ముక్త కంఠంతో అడుగుతున్నారు. గతంలో నిరాహార దీక్ష చేసిన ప్రజానాయకులందరినీ కూడా ప్రజాస్వామిక ప్రభుత్వాలు గౌరవించిన దాఖలాలు ఉన్నాయి. మీరు దేశ ప్రజల సేవకుడిగా అక్కడ కూర్చున్నారు. మీ ప్రథమ బాధ్యత నిరాహార దీక్ష చేస్తున్న ఆ నాయకుడితో సంప్రదింపులు జరిగి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడానికి ముందుకు రావాలి తప్ప ఈ నిరంకుశ వైఖరి ఏమాత్రం ప్రజాస్వామిక వ్యవస్థ ఒప్పుకోదు. గతంలోనూ మేము చూసాము, మన్మోహన్ సింగ్ గారు నాడు లోక్పాల్ కోసం అన్నా హజారే గారు నిరాహార దీక్ష చేస్తే 13 రోజుల నాటికి ప్రధానమంత్రి స్వయంగా శిబిరానికి వచ్చి నాయకులతో మాట్లాడి దీక్ష విరమింపజేశాడు. ప్రజాస్వామ్యం అలాంటి వైఖరిని మీ నుండి డిమాండ్ చేస్తున్నది. ఇకనైనా సోయిలోకి వచ్చి నాయకులతో మాట్లాడి న్యాయమైన డిమాండ్ను అంగీకరించి సోనం వాంగ్చుక్ దీక్షను విరమింపజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగంలో ప్రాథమికంగా ఉన్నటువంటి విద్యా హక్కు ఈరోజు ప్రభుత్వాలు చేతులెత్తేసేసేసి కార్పొరేట్ చేతుల్లో పెట్టేసేసేసి విద్యార్థులను, తల్లిదండ్రులను అరిగోస పెడుతున్నారు. అయినప్పటికీ కూడా తమ పిల్లల భవిష్యత్తు కోసము తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకొని, అప్పులు చేసుకొని చదివిపిస్తే తీరా ఈ పరీక్షల పేరుతోటి
ఎంట్రన్స్ ఎగ్జామ్ల పేరుతోటి పేపర్ లీక్ చేస్తూ వాళ్ళ భవిష్యత్తును అగమ్యకరంగా మార్చి విద్యార్థుల యొక్క భవిష్యత్తును ధ్వంసం చేస్తుంది. ఏ దేశానికైనా మనం చెప్పుకుంటే విద్యార్థులే భావి భారత పౌరులుగా పట్టుకొమ్మలుగా చెప్పుకున్నటువంటి విద్యార్థుల యొక్క జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి. అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి నీట్ పేపర్ లీక్లో దాదాపుగా 21 మంది విద్యార్థులు తమ అమూల్యమైనటువంటి దేశానికి ఎంతో సేవలు అందించాల్సిన వైద్య రంగం రావాల్సినటువంటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం దాని మీద కనీసం చింతెత్తు కూడా మాట్లాడకుండా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంది. చాలా మంది ఈరోజు మన ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయంటే అనేక విధాలుగా విద్యార్థులను మతోన్మాదులుగా తయారు చేస్తున్నది, గంజాయి బ్యాచ్లుగా తయారు చేస్తున్నది, నిజమైనటువంటి విద్యావేత్తలను పేపర్ లీక్ పేరుతో భూస్థాపితం చేస్తున్నది. దీని మీద అనేక మంది విద్యార్థి లోకాలు ప్రపంచవ్యాప్తంగా స్పందించి ఈ న్యాయం జరగాలి. ఇట్లాంటి అసమర్థ మంత్రులు, చదువు లేనటువంటి దద్దమ్మలను విద్యా మంత్రులు చేస్తే ఈ విద్యా వ్యవస్థ నిర్వీర్యమైన ఉద్దేశంతో విద్యార్థులు ఈరోజు జంతర్ మంతర్ దగ్గర వాళ్ళకు మద్దతుగా మేధావి అయినటువంటి సోనం వాంగ్చుక్, విద్యావేత్త అయిన ఒక సైంటిస్టు, అట్లాంటి మహానుభావుడు ఈరోజు విద్యల కోసము అమలు చేస్తుంటే 18 రోజులు గడుస్తుంది. ఇప్పటికీ కూడా ఒక్క ప్రధానమంత్రి కానీ తన మంత్రివర్గం కానీ ఎవడు కూడా స్పందించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈరోజు మనం భారతదేశంలో నిజంగా మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, నిరంకుశ దేశంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితిలో మనం అందరం కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు అంటే ఇది నాకెందుకులే అన్నటువంటి సమస్య కాదు. మన పిల్లలు ఉన్నారు, మన మనమల్లు ఉన్నారు, మనములు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు కోసం మనం ఈరోజు ఆయనకు సంఘీభావం తెలపాల్సిన పరిస్థితి ఉన్నది. వెంటనే కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఈరోజు ఆయనతో చర్చలు జరిపి విద్యార్థి సమస్యలపై పరిష్కరించి విద్యామంత్రిని వెంటనే సస్పెండ్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.